Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, as you know already, మనం గత 4 నుంచి 5 రోజుల నుండి ఈరోజు విషయం కోసము అంటే ఈరోజు ఆఫర్ ఎండ్ అవుతుందనే విషయం గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. సో ఎండింగ్ ఆఫర్ గురించి మాట్లాడే ముందు మరికొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ వన్ వీక్ నుండి వస్తున్న కాల్స్ను బట్టి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ తెలంగాణ టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ప్రిపరేషన్. ఓకే, సో కొన్ని విషయాలు ఆఫర్ ఎండింగ్ గురించి మాట్లాడేదానికంటే ముందు మన యాప్లో శ్రీనివాస అకాడమీ యాప్లో ఏముంది అంటే ఎలాంటి కంటెంట్ ఉంది, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఫస్ట్ పాయింట్ అబౌట్ మై సెల్ఫ్, బ్రీఫ్గా నా గురించి. నేను ఆల్మోస్ట్ 2001లో నా కెరీర్ స్టార్ట్ చేశాను. కంప్లీట్లీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ నేను. బట్ నా టీచింగ్ స్టార్ట్ అయిందంతా కూడా ఇంగ్లీష్ మీడియం టీచింగ్ అండి. సో ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ టీచర్స్కి అయితే, మ్యాథమెటిక్స్ లెక్చరర్స్కి అయితే బైలింగ్వల్ టీచ్ చేయగలగడం అనేది ఒక అదృష్టం. అంటే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ చదువుకొని తెలుగు మీడియం చెప్పడం కష్టం, కానీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ చదువుకొని ఇంగ్లీష్ మీడియం టీచ్ చేయడము చాలా ఈజీ. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలామంది కాల్స్ చేసి, సార్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మాకు అర్థం కాదు, తెలుగు మీడియంలో ఉంటేనే అర్థమవుతుంది అంటున్నారు. సో మనది హిస్టరీ సబ్జెక్ట్ కాదండి, సైన్స్ సబ్జెక్ట్ కాదు, మ్యాథమెటిక్స్. కాబట్టి కొన్ని మ్యాథమెటికల్ వర్డ్స్ ఇంచుమించు మీకు తెలియకుండానే మీ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. మరికొన్ని టర్మ్స్ నేర్చుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి దీని గురించి. సో అది బ్రీఫ్గా నా గురించి మీకు చెప్పడానికి కారణం. అబౌట్ శ్రీనివాస అకాడమీ, ఇది నేను 2024లో స్టార్ట్ చేయడం జరిగిందండి. శ్రీనివాస అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ని 2024 మార్చ్లో జస్ట్ ఎంసెట్ స్టూడెంట్స్ కోసము షార్ట్ కట్స్ టెక్నిక్స్ చెప్పడానికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అది క్రమేపీ శ్రీనివాస అకాడమీ యాప్ నాకు దారి తీసింది. సో ఈరోజు శ్రీనివాస అకాడమీ యాప్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సులను ఉంచడానికి కారణమైందండి. సో అది మెల్లగా టర్న్అప్ తీసుకుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. సో ఇప్పుడు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వేదికగా మారింది, మారబోతుంది ఫ్యూచర్లో ఇంకా కూడా. నేను చాలా ఇన్స్టిట్యూట్స్లో పనిచేశానండి. నేను నా కెరీర్ ఎక్కువ భాగం అంటే ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్కి వివిధ స్థాయిల్లో ఉండే స్టూడెంట్స్కి టీచ్ చేయడం జరిగింది. వన్స్ అక్కడి నుండి డ్రాప్ అయిన తర్వాత వేరియస్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో టీచింగ్ చేయడం జరుగుతుంది. ఒక వెల్ నోన్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో నేను ఎక్కువ కాలం పని చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వేరియస్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. నేను పనిచేసినప్పుడు అక్కడక్కడ నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు గమనించిన అంశం ఏమిటి అంటే, ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ కోర్సు స్కేర్సిటీ ఉంది. అది కూడా బైలింగ్వల్లో చెప్పిన కోర్సు అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. సో ఆ డిఫికల్టీ లెవెల్లో మనం కూడా కోర్సు డిజైన్ చేస్తే స్టూడెంట్స్కి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అనిపించింది. అంటే వేరియస్ ప్లేసెస్ తిరిగిన తర్వాత నాకు ఆలోచన వచ్చిందండి. జస్ట్ ఈ 2024 డిసెంబర్ 21కి స్టార్ట్ చేశాను నేను కాంపిటేటివ్ కోర్సెస్ లాంచ్ చేయడం అనేది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు జర్నీ నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. సో ఒక్కొక్క యూనిట్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. వాట్ ఈస్ ద కంటెంట్ ఇన్సైడ్? సో ఫార్ నేను డిసెంబర్ 21న జస్ట్ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన వెక్టర్ ఆల్జిబ్రాతో స్టార్ట్ చేయడం జరిగింది. క్రమేపీ
ట్రిగనామెట్రీ ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ చేసి ఈరోజు కోఆర్డినేట్ జామెట్రీ క్యాల్కులస్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2 days బ్యాకే లాంచ్ చేశాను. ఈ 2 యూనిట్స్ను కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ప్యారల్గా తీసుకెళ్తానని చెప్పాను. సో అదే విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి, తెలంగాణ గురుకుల స్టూడెంట్స్కి, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్, ఇంకా ఎస్జిటికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్సు స్టార్ట్ చేయలేదండి. లేటర్ ఆన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందుకే దాని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు నేను. రైట్, అబౌట్ టెట్ స్కోర్. ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ నాకు కాల్స్ చేసి చెప్పుకుంటున్న బాధ, ఒక రకంగా బాధ అనే చెప్పొచ్చండి. సార్, నా పక్కన ఉన్న 2-3 స్టూడెంట్స్కి 100 ఎబో, 110 ఎబో, 120 ఎబో, 130 ఎబో కనిపిస్తున్నాయి. నాకు జస్ట్ 90 to 100 మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాల్స్ చేశారు. అసలు నేను డిఎస్సిలో గెట్ ఆన్ అవుతానా అని. సో టెట్ స్కోర్ అనేది మీకు ఒక ల్యాండ్ మార్క్ అండి. మీ ప్రిపరేషన్ స్టైల్ ఏ విధంగా ఉండాలో డిసైడ్ చేసే ల్యాండ్ మార్క్. ఓకే, మీరే అంటున్నారు మీ పక్కన ఉన్న వాళ్ళకి 100 ఎబో, 110 ఎబో, 120 ఎబో, 130 ఎబో అని. వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్కి మీ ప్రిపరేషన్ లెవెల్కి ఉండాల్సిన డిఫరెన్స్ ఏంటో తెలుస్తుందండి. జస్ట్ సో అక్కడ ఆ టెట్ స్కోర్ను బట్టి మనము ఎంత వర్క్ చేయాలి, ఎలాంటి వర్క్ చేయాలి, క్వాలిటీ వర్క్ చేయాలా, క్వాంటిటీ వర్క్ చేయాలా, టెట్ స్కోర్ తగ్గడానికి రీజన్ ఏంటి, వాళ్ళకంటే మనకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అనేది ఇప్పటికే మీరు అనలైజ్ చేసి ఉంటారు. అంటే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. మీకు మాత్రమే తెలుసు ఆ టెట్ స్కోర్ ఒకవేళ తగ్గితే ఎందుకు తగ్గింది అనేది. ఓకే, సో మోర్ ఓవర్ ఏపీడిఎస్సి అంటే ఏపీ టెట్ స్టూడెంట్స్ అయితే లాస్ట్ టెట్ కంటే ఈ టెట్ స్కోర్ తగ్గింది లేదా పెద్దగా పెరగలేదు అని ఎక్కువ మంది చెప్పారు. సో తెలంగాణ టెట్ వాళ్ళు కూడా నిన్ననే వచ్చిన రిజల్ట్ ప్రకారము పెద్దగా స్కోర్ పెరగలేదు సార్, నాకు ఇంతే వచ్చింది. ఒకరైతే జస్ట్ క్వాలిఫై అయ్యాను అంటున్నారు, ఒకరేమో ఒక్క 5 మార్క్స్ పెరిగాయి సార్, పెద్దగా పెరగలేదు అంటున్నారు. సో ఇదంతా కూడా మిమ్మల్ని ఒక అలర్ట్ చేయడానికి పనికొస్తుందండి. సో ఈ టెట్ స్కోర్ అనేది కూడా మీకు ఒక అలారం సిగ్నల్ ఇచ్చిందండి. మీరు ఏం చేయాలి, మీ స్వప్నాన్ని నెరవేర్చుకోవాలి అంటే, మీ డ్రీమ్ని సాకారం చేసుకోవాలి అంటే మీరు ఏమి చేయాలి అనేదానికి ఒక కరెక్ట్ అలారం లాగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సో మన వర్క్ స్టైల్ ఎలా ఉండాలి, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలి అని మనము ప్లాన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి. సో టెట్ స్కోర్ గురించి వర్రీ కానక్కర్లేదు. ఈ 120, 130, 140 ఎబోవ్ వచ్చిన వాళ్ళు కూడా అందరూ మీ డిస్టిక్లోనే ఉండాలన్న రూల్ ఏమీ లేదు. రైట్, ఓకే, ఆ టెట్ స్కోర్ని మర్చిపోండి, మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. వాట్ ఆర్ ద కోర్సెస్ సో ఫార్? మన శ్రీనివాస అకాడమీ యాప్లో ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ అండి. నేను ప్రామిస్ చేశాను మార్చ్ 1st or 2nd వీక్కి ఇంటర్మీడియట్ సిలబస్ ఫినిష్ చేస్తాను, తర్వాత స్కూల్ సిలబస్ మీకు బోనస్గా ఇస్తానని చెప్పడం జరిగింది. సో అదే మాట ప్రకారము నేను వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. తెలంగాణ టీజీటీ పీజీటీ గురుకులకు సంబంధించిన అద్భుతమైన కాంటెంట్ అండి. కాన్సెప్చువల్ క్లాసెస్ ఉన్నాయి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి, లాజికల్ మెథడ్స్ ఉన్నాయి, సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఉన్నాయి, ఆప్షన్ వెరిఫికేషన్ మోడల్స్ ఉన్నాయి. షార్ట్ కట్స్ అంటారా ఏమంటారా మీరే డిసైడ్ చేయండి వాటిని. సో ఒక ప్రాబ్లమ్ని చూస్తే దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి, సో ఆ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి, లేదా ఆ క్వశ్చన్ మనం చేసిన క్వశ్చన్ లాగా లేదు బట్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ అయితే మనకు తెలుసు. సో దాన్ని యూజ్ చేసి వితౌట్ యూజింగ్ ఫార్ములా, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫార్ములాని యూజ్ చేయకుండా క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేటివి ఎక్కువ క్వశ్చన్స్ మనము ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒకే కాన్సెప్ట్ని
ఎన్ని డైమెన్షన్స్లో అప్లై చేయొచ్చో అన్ని డైమెన్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో చాలామంది అంటున్నారు, సార్ టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మీరు ఇక్కడ చెప్పలేదు సార్ అంటున్నారు. రైట్, చెప్పకపోయి ఉంటాను, కానీ ఆ క్వశ్చన్ చేసే విధంగా రకరకాల మోడల్స్ వచ్చి ఉంటాయి. నేను ఆ స్టూడెంట్కి ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది, అలాంటివి నోటీస్ చేసి నాకు ఇవ్వండి, నేను మళ్ళీ అవన్నీ కూడా ఒక ఫైల్ లాగా చేసి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఈరోజు రికార్డింగ్ చేశాను వాళ్ళు పెట్టినవి. వెక్టార్స్లో కూడా నార్త్ ఈస్ట్కి వాక్ చేసినప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రీచ్ అవుతారు. సో ఆ ఫైనల్ పాయింట్ పొజిషన్ వెక్టర్ ఏంటనే క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. సో అలాంటి టెక్స్ట్ బుక్లో ఉండి మన యాప్లో మిస్ అయిన క్వశ్చన్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుందండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మనకు ఉండేటివి థియరీ క్వశ్చన్స్, వాటిని మనము ఆబ్జెక్టివ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ప్రూవ్ దట్ అనే క్వశ్చన్ని, ప్రూవ్ దట్ LHS ఈక్వల్ టు RHS అంటే LHSను అక్కడే పెట్టేసి RHSకి సంబంధించిన రిలేటెడ్ ఆప్షన్స్ 4 ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో అలా చేయాలి కాబట్టి ఆ మోడల్ క్వశ్చన్స్ చాలా టచ్ అయి ఉంటాయి. ఒకటి అరా ఎక్కడైనా మిస్ అయితే వాటన్నిటినీ వాళ్ళు చెప్పినవి నేను నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకొని మళ్ళీ ఒక ఫైల్ చేయడం జరిగింది. అంటే ఫైనల్గా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను, టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ అవర్ కోర్స్ అవ్వాలి అని. ఓకే, సో అదండి ఇక్కడ మనం చెప్పేది. నెక్స్ట్, అబౌట్ టెస్ట్ సిరీస్. ఎక్కువ మంది అడుగుతున్నది ఇదేనండి, అబౌట్ టెస్ట్ సిరీస్. సార్ మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాము, మా ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, టెస్ట్ సిరీస్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు అంటున్నారు. నో, యూఆర్ రాంగ్ అండి. మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వడం అనేది ఎప్పటికీ జరగదండి. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు లైఫ్ లాంగ్ మీరు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అని చెప్తున్నారు అక్కడ. సో దట్ ఈస్ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, రైట్. బట్ ఇంకా ఎక్కడ ఏ కార్నర్లో ఏ పాయింట్ దొరుకుతుందో చూసుకునే స్కోప్ ఉంది మీకు. ఓకే, కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేంత వరకు మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయొద్దండి. ఓకే, సో టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు. వన్స్ ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసే అవకాశం ఉందండి. సో ఖచ్చితంగా టెస్టులు పెట్టడం అనేది కంపల్సరీ కాబట్టి అప్పుడు మనం ఎవ్రీ వీకెండ్ లైవ్ క్లాస్ పెట్టుకొని అదే రోజున ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని ఈవినింగ్ ఆ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. టెస్ట్ సిరీస్ అంటే మ్యాన్ పవర్ కావాలి. సో దానికి చాలా యంత్రాంగం పనిచేయాలండి. సో అది ఇమ్మీడియట్గా నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. నేను ముందు నుండి కూడా మీకు అదే చెప్తున్నాను. టెస్ట్ సిరీస్ మార్చ్ 2nd వీక్లో నేను ప్లాన్ చేస్తానండి. సో ఎవరైతే ఆల్రెడీ కోర్స్ పర్చేస్ చేశారో ఆల్మోస్ట్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ మార్చ్ 2nd వీక్ నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు టెస్ట్ సిరీస్ కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఓకే, ఎక్కువ మంది అడుగుతున్నారు, మీరు ఒక్కసారి టెస్ట్ సిరీస్ అనౌన్స్ చేయండి సార్, మేము చాలామంది ఉన్నాము అంటే. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి, వాళ్ళు చాలా కాలం నుండి ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నారు. సో టెస్టింగ్ అవర్ సెల్ఫ్, మనని మనము టెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈసారి ఏ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారో ఆ సారి ఇచ్చే క్వశ్చన్స్ నేను చేయగలుగుతున్నానా లేదా అని టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. పేరులోనే ఉంది కదండి, టెస్టింగ్ అవర్ సెల్ఫ్. సో డెఫినెట్గా మనం ప్లాన్ చేద్దామండి మార్చ్ 2nd వీక్లో. అబౌట్ డిఎస్సి నోటిఫికేషన్, ఇది అందరూ ఎదురు చూస్తున్నటువంటి క్వశ్చన్ అండి. అబౌట్ డిఎస్సి నోటిఫికేషన్ నేనేమంటున్నానంటే, నోటిఫికేషన్ ఈ ఎలక్షన్స్ కోడ్ అంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎలక్షన్ కోడ్ ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఏపీలో కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే 99.9% ఉంది ఇమ్మీడియట్గా. ఎందుకంటే తెలంగాణలో జరిగింది కాబట్టి ఏపీలో ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వన్స్ ఆ కార్యక్రమాలు అంటే అదంతా డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో అవి అయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది మన ఎక్స్పెక్టేషన్ అయితే. నేనేమంటున్నానంటే
అబౌట్ నోటిఫికేషన్ అనేది మర్చిపోండి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, టీచర్ జాబే మీ లక్ష్యం అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీరు సిద్ధంగా ఉండడమే. లేదు సార్, నేను డిఎస్సి వస్తే ఇలా వెళ్తాను, లేదంటే నా రూట్ మార్చుకుంటాను అనుకునే వాళ్ళు దీనికోసం ఎదురు చూస్తారు. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాల్సిందే. మీరు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అనౌన్స్ చేసినప్పుడు ఇబ్బంది ఫీల్ అవుతారు. అబ్బా, ఆ 1 మంత్ అనవసరంగా పేపర్లో ఆ న్యూస్ ఈ న్యూస్ చూసి నేను డిసప్పాయింట్ అయిపోయాను, నా ప్రిపరేషన్ స్టాప్ చేశాను అని ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే, మీ లక్ష్యం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్ అవ్వడం అయితే మీ ప్రిపరేషన్ స్టాప్ చేయొద్దు. నోటిఫికేషన్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఆలోచిస్తే తొందరగా వచ్చేది లేదు, ఆలోచించకపోతే అది డిలే అయ్యేది లేదు. రైట్? సో దాని గురించి పట్టించుకోవడం మానేసేయండి. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. డిఫికల్టీ లెవెల్ ఆఫ్ డిఎస్సి ఎగ్జామినేషన్, ఈ పాయింట్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలండి. సో ఏపీ డిఎస్సి వాళ్ళకి ఆల్రెడీ ఒక హింట్ వచ్చింది, అంటే డిఎస్సి పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది. సో తెలంగాణ వాళ్ళకి లాస్ట్ డిఎస్సి అయితే చాలామంది డెడ్ ఈజీగా అన్నారు, 1 or 2 సెషన్స్ డిఫికల్ట్ అన్నారు. ఎక్కువ మంది డెడ్ ఈజీ సెషన్లో రాసిన వాళ్ళు సెలెక్ట్ కాలేకపోయారు. ఓకే, సో డెడ్ ఈజీగా ఇచ్చినప్పుడు ఒకే ఒక క్వశ్చన్ మన రిజల్ట్ని తారుమారు చేసే అవకాశం ఉంది. ఈవెన్ ఏపీ డిఎస్సి అయినా తెలంగాణ డిఎస్సి అయినా పేపర్ ఈజీగా ఉన్నప్పుడు మనలో భయం స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక క్వశ్చన్ మన రిజల్ట్ని తారుమారు చేస్తుంది కాబట్టి. సో అందుకని డిఫికల్టీ లెవెల్ అయితే హైగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే మన ప్రిపరేషన్ ఆ రేంజ్లో ఉండాలండి. సో చాలామంది అంటున్నారు, సార్ టెక్స్ట్ బుక్నైతే డీవియేట్ అవ్వడు సార్, మేము గత డిఎస్సీలను చూస్తున్నాము అంటున్నారు. రైట్, ఓకే, వెల్ అండ్ గుడ్ అండి. టెక్స్ట్ బుక్ని డీవియేట్ అవ్వకపోతే టెక్స్ట్ బుక్ని మొత్తం అవసరం పట్టేశాం కాబట్టి, మొత్తము మన మైండ్లో రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా రాస్తాం, ఏ కార్నర్ని వదలకుండా. దాని ఎహెడ్ ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి దీనికి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది, ఈవెన్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ. బట్ ఒకవేళ నెక్స్ట్ డిఎస్సికి ఇప్పుడే చెప్తారేమో, ఇంతకుముందు గతంలో టెక్స్ట్ బుక్ను డీవియేట్ అయ్యేవాడు కాదు, ఇప్పుడు లాస్ట్ డిఎస్సిలో టెక్స్ట్ బుక్ను డీవియేట్ అయ్యి కూడా ఇచ్చారు అనే స్టేట్మెంట్ నెక్స్ట్ డిఎస్సికి చెప్పుకునే బదులు ఇప్పుడే మనం టెక్స్ట్ బుక్ ఎహెడ్ ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా మన జాబ్కి మనం దూరం అవ్వడం అంటూ జరగదు. ఓకే, సో అందుకని మన ప్రిపరేషన్ టెక్స్ట్ బుక్ లెవెల్ని దాటి ఉండాల్సిందే, డిఫికల్టీ లెవెల్ని హైగా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. మీరు టెట్ ఎగ్జామ్స్తో చూసే ఉంటారు, తెలంగాణలో అయితే పోస్టులు మరీ తక్కువ కాబట్టి కాంపిటీషన్ ఫిల్టర్ చేయాలి అంటే ఉన్న ఏకైక మార్గం పేపర్ డిఫికల్టీ లెవెల్ని పెంచడమే. ఏపీలో అయినా అంతేనండి. రైట్, హౌ టు ప్రిపేర్, ఈ ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉండాలి అంటే, నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ని దాటి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి సార్, గతంలో ఎప్పుడు దాటనప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు దాటి వెళ్ళాలి, ఎందుకు మా టైం వేస్ట్ చేసుకోవాలి అంటారు. రైట్ అండి, మనం రాసేది సోషల్కి సంబంధించిన విషయం, సైన్స్కి సంబంధించిన విషయం అయ్యి ఉంటే, సోషల్లో అయితే చరిత్ర గురించి మార్చే అవకాశం లేదు క్వశ్చన్. ఓకే, చరిత్ర ఎలా ఉంటే అలాగే ఇవ్వాల్సి ఉంటుంది, ఏ ఇయర్లో ఏ ఇన్సిడెంట్ జరిగితే అదే ఇయర్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని మార్చడానికి వెళ్ళలేదు. సైన్స్లోనైనా సరే థియరీ క్వశ్చన్స్ కాబట్టి మార్చే అవకాశం లేదు. కానీ మనం రాసేది మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్. మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్లో కాన్సెప్ట్ని డీవియేట్ అవ్వకుండా క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా అడగొచ్చు. మరి ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలగాలి అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే సరిపోదు. ఇది నాకు గతంలో సక్సెస్ అయిన స్టూడెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అండి. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్. సార్ సిలబస్ కాపీలో టెక్స్ట్ బుక్ని డీవియేట్ అవ్వకుండా ఇచ్చాడు, కానీ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ చూస్తే ఓన్లీ టెక్స్ట్ బుక్ చేస్తే మేము అటెంప్ట్ చేయలేకపోయాం, దాని ఎహెడ్ ప్రిపేర్ అవ్వాల్సిందే. లేకపోతే 10th క్లాస్ టీచ్ చేయబోయే నీకు ఇంటర్మీడియట్ సిలబస్ ఎందుకండి?
ఒక్క విషయం ఆలోచించండి. 10th క్లాస్ టీచ్ చేయబోతున్నావు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అంటే నీకు ఇంటర్మీడియట్ సిలబస్తో ఏం పని? రైట్, నువ్వు ఎహెడ్ ఉంటే స్టూడెంట్కి కరెక్ట్ కాన్సెప్ట్ ఇస్తావనేది వాళ్ళ ఉద్దేశము. సో అందుకని మన ప్రిపరేషన్ లెవెల్, డిఫికల్టీ లెవెల్ మన టెక్స్ట్ బుక్ని దాటి ఉంటేనే దానిని అప్లికేషన్ ఓరియంటేషన్లో చూడగలిగినప్పుడే మన ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వగలము. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, పొరపాటున డిఎస్సికి మనము ప్రిపేర్ అవుతున్న టైంలో జీకే కరెంట్ అఫైర్స్ కోసము పేపర్, డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. అదేదో సినిమాలో ఏదో డైరెక్టర్ చెప్పినట్టు గాలి వస్తుందని కిటికీ తీస్తే గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది అని చెప్పినట్టుగా మనము జీకే కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్ చదవడం మొదలు పెడితే ఆ న్యూస్ పేపర్లో ఈ అంశం వల్ల డిఎస్సి ఆలస్యం, ఈ పలానా అంశం వల్ల డిఎస్సి ఆలస్యం, ఎస్సీ వర్గీకరణ వల్ల డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా, ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల డిఎస్సి నోటిఫికేషన్ 2 నెలల దాకా వచ్చే అవకాశం లేదు, పలానా జీవో వల్ల స్కూల్స్ మెర్జ్ అవుతున్నాయి కాబట్టి పోస్టుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి న్యూస్ కూడా ఈ జీకే కరెంట్ అఫైర్స్తో పాటు చదవాల్సి ఉంటుంది. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి. ఇంకా నేను చదివి వేస్ట్, నాకు అనవసరం, ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో రాదు అని డిసప్పాయింట్మెంట్తో మీరు బుక్ తీస్తే అస్సలు మైండ్లోకి ఎక్కదండి. కళ్ళు చూస్తూనే ఉంటాయి, మైండ్ చదవదండి. సో అది వదిలేసేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్స్, ఏది ఏమైనా జరగనివ్వండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు నీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే నీ ప్రిపరేషన్ జీవితాంతం కొనసాగాల్సిందే. ఓకే, కష్టపడాల్సిందే. మన లక్ష్యం చేరుకునేంత వరకు ఈ పరిస్థితులతో మనకు సంబంధం లేదు. ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా నువ్వు జాబ్ సంపాదించే ర్యాంకు కొట్టగలగాలి, ఆ టార్గెట్ పెట్టుకోవాలండి. ఓకే, మిగతా మ్యాటర్స్ అన్ని తర్వాత. ఈరోజు వచ్చిన న్యూస్ 1 నెల రోజుల తర్వాత కాదు అని రావచ్చు. ఈ నెల రోజుల ప్రిపరేషన్ లూజ్ అవుతున్నావు కదా, నీకంటే 1000 మంది ముందు వరుసలో వెళ్ళి నిలబడతారు, నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోతావు. కాబట్టి ఏ దశలోనూ ఎలాంటి వార్త నిన్ను ప్రభావితం చేయకూడదు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్ యు కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. సార్, ఈజ్ టైమ్ సఫిషియంట్? చాలామంది అడుగుతున్నారు. సార్, మా రూమ్మేట్ లేకపోతే మా హాస్టల్ మేట్ 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నారండి, లక్షలు కోచింగ్ సెంటర్ల వైపు వెళ్ళారండి, హాస్టల్స్లో ఉన్నారండి, ఇప్పటికే 50,000 దాటిపోయిందండి వాళ్ళ ఎక్స్పెండిచర్. మరి అలాంటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న టైంలో, వాళ్ళు అన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను క్రాక్ చేయగలనా, ఎస్ఏ మ్యాథ్స్ జాబ్ని క్రాక్ చేయగలనా అని చాలామంది అడుగుతున్నారు. చూడండి, ఒక్కటే విషయం, వాళ్ళైనా ఒకటే సిలబస్, మీరైనా ఒకటే సిలబస్ చదివేది. వాళ్ళు అదే సిలబస్, మీరు అదే సిలబస్. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు ఎప్పుడు వచ్చాము కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్. ఇక్కడ నీ ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. జస్ట్ ఎగ్జామినేషన్ పర్పస్లో చదువుతున్నావా, లేకపోతే రూట్స్ నుంచి, వేర్ల నుండి కాన్సెప్చువల్గా చదువుతున్నావా అనేది ఇంపార్టెంట్. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు కాదండి, ఇంకా 15 days తర్వాత చదివే స్టూడెంట్, ఇంకా 15 days తర్వాత మొదలుపెట్టే స్టూడెంట్ కూడా టాప్ ర్యాంకులో ఉన్న ఆశ్చర్యమే లేదు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రిపరేషన్ స్టైల్ అండి. సార్, నాకు క్వశ్చన్ చూడగానే నేను ఆన్సర్ పెట్టాలి, నేను 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను, నేను క్వశ్చన్ చూస్తాను, ఆప్షన్ చూడగానే నేను ఆన్సర్ పెట్టేస్తాను అంటే ఎస్, ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో రాకపోవచ్చు కదండి. ఆ క్వశ్చన్ని ట్విస్ట్ చేస్తే నువ్వు చేయగలవా అనేది చూసుకోవాలి. అది చేయాలి అంటే నీ ప్రిపరేషన్ స్టైల్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నువ్వు అకాడమిక్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు. పైగా టీచర్ జాబ్ అంటే నీకు ఇంటర్వ్యూ లేదు కాబట్టి నిన్ను ఇంటర్వ్యూ చేయగలిగే క్వశ్చన్స్ కూడా ఇక్కడే వస్తాయి. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని అధిగమించగలిగితేనే నువ్వు జాబ్ సంపాదిస్తావు. అవి అధిగమించాలంటే మిగతా 85% క్వశ్చన్స్కి మీరు చెప్పినట్టుగానే ఎలాంటి కాన్సెప్ట్తో పని లేదండి. జస్ట్ టెక్నిక్స్ నేర్చుకుంటే చాలు. ఆప్షన్ వెరిఫికేషన్,
సబ్స్టిట్యూషన్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, రకరకాల మెథడ్స్లో 85% క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. బట్ 15% క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే క్వశ్చన్స్. ఈ 15% క్వశ్చన్సే మిమ్మల్ని జాబ్కి దగ్గరికి చేర్చాలా, దూరం తీసుకెళ్లాలా అని డిసైడ్ చేసే క్వశ్చన్స్. ఆ 15% క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే యూ షుడ్ బి థరో ఇన్ ద కాన్సెప్ట్. నువ్వు కాన్సెప్ట్ మీద గ్రిప్ లేకపోతే 15% క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయలేవండి. అవే డిసైడింగ్ ఫ్యాక్టర్. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడు స్టార్ట్ చేసినా ఈ 15% డిఫికల్టీ జోన్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా అధిగమించగలరో వాళ్ళు మాత్రమే టీచర్ జాబ్లో ఉంటారండి. సో ఇక చూడండి, మనము శ్రీనివాస అకాడమీ యాప్ నందు ఆల్మోస్ట్ జనవరి 26కి డిస్కౌంట్ ఆఫర్స్ స్టార్ట్ చేశాము. చాలామంది మన ఫ్రెండ్స్ కోరిక మేరకు ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఇక ఎక్స్టెండ్ చేయడం అంటూ ఉండదు, ఇది ఫైనల్. ఈరోజు మిడ్ నైట్ 11:59కి ఆఫర్ ఎండ్ అవుతుందండి. ఇక ఎక్స్టెండ్ చేయడం అంటూ జరగదు. ఆఫర్ కూడా నెక్స్ట్ జస్ట్ 500 రూపీస్ పెరగబోతుంది. మీరు ఈరోజు పర్చేస్ చేసుకుంటే 1999తో వస్తుందండి. ఓకే, సో దానికైతే తగ్గే అవకాశం అయితే లేదు. ఇక నెక్స్ట్ రేపటి నుండి అయితే 2499 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్జిబ్రా యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత మరొక 500 ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. సో శ్రీనివాస అకాడమీ యాప్ నందు మిమ్మల్ని మీ కళ సాకారం చేసుకునే దిశలో నడిపించడానికి, మిమ్మల్ని మీ డ్రీమ్కి దగ్గరగా తీసుకెళ్ళడానికి సంబంధించిన కాన్సెప్చువల్ క్లాసెస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. నేను ఒక్కటే అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను, ఎప్పుడు ఇచ్చే రొటీన్ స్టేట్మెంట్ నాది. నీకు ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్ నా కోర్సులో లేకపోవచ్చు, బట్ ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసే ఆయుధం నా కోర్సులో దొరుకుతుంది. సో దట్ ఈస్ మై అష్యూరెన్స్. సో మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ కంటెంట్ ఉంది, చూడండి. ఆఫర్ ఈరోజు మిడ్ నైట్ 11:59తో ఎండ్ అవుతుంది. ఈ ఆఫర్ని వినియోగించుకోండి, పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు జాబ్ వచ్చేంత వరకు మీ వెంటే నేను ఉంటాను. సో దిస్ ఈజ్ మై ప్రామిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.